నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకిస్తున్న వాగ్దానం యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. నీవు సమస్తమును ఎరిగిన వాడువు. ప్రైజ్ లార్డ్. ప్రభు వారితో మనం చెప్పవలసిన మరి ముఖ్యమైన శ్రేష్టమైన మాట ఏదైతే ఉందంటే, దేవా నువ్వు సమస్తాన్ని ఎరిగిన వాడువు. ఎందుకు ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం ఖచ్చితంగా చెప్పాలి అని అంటే, ఈ అధ్యాయము ఈ వచనంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని అడుగుతారు. 3 ప్రశ్నలు అడుగుతారు. ఏమని ప్రశ్నలు అంటే, ఒకే ఒక ప్రశ్న 3 సార్లు అడుగుతాడు. ఏమని? మూడోసారి ఆయన అడుగుతాడు. ఈ 17వ వచనంలో ఉంటుంది. ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగిను. ఈయన ఈ మాటని 2 సార్లు అడుగుతున్నప్పుడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కడాఖండిగా చెప్పినవాడు, మూడో విషయంలో మూడోసారి ఆయన అడిగినప్పుడు కానీ ఆయన అన్నాడు, నన్ను ప్రేమించున్నావని మూడోసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవే సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించున్నానని నీవు వెరుగుదువని ఆయనతో చెప్పాను. ప్రభువుతో జ్ఞానం కలిగిన మాట పేతురు మాట్లాడుతున్నాడు. ప్రభువా ఇంతవరకు శారీరక ఆత్మతోనూ ఆలోచనతోనూ పేతురు అడుగుతున్నప్పుడు, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, ప్రభువా నేను ఘనపరుస్తున్నాను ప్రభువా, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని అన్న పేతురు మూడోసారి వచ్చేసరికి ఆయన దగ్గరికి వచ్చి వ్యసన పడ్డాడంట. ఏమో ఎక్కడ పడిపోతున్నానో, ఏమో ఎక్కడ తప్పిపోతున్నానో, ఏమో ఎక్కడ నేను చేయి జారిపోతున్నానో. ప్రభు చెప్తున్నాడు కదా, పేతురు నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు కానీ సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన ఎవరో నాకు తెలియదని బొంకుతావయ్యా. ప్రభువారు ముందే చెప్పాడు. దేవుడు మన హృదయాన్ని సమస్తాన్ని ముందే ఎరుగుతాడు. దేవుడు మనిషి యొక్క పరిస్థితిని ఆయన ముందే ఎరిగి ఉంటాడు. మనము మన జీవితంలో ఆయన ఎప్పుడైనా ముందు పెడుతున్నప్పుడు, ప్రభువా నువ్వే సమస్తాన్ని ఎరిగి ఉన్నావు ప్రభువా, నా తలంపులను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తున్న వాడివి, నన్ను పరిశీలిస్తున్న వాడివి, నన్ను పరీక్షిస్తున్న వాడివి నీవే ప్రభువా, నీకంటే క్షేమాధారం ఏదీ లేదు ప్రభువా అని నువ్వు అనగలుగుతావా? అనగలిగినట్లయితే పేతురు జీవితంలో ఏదైతే ఆయన ఒక పనినిచ్చాడో, పేతురుని ఏ విధంగా అయితే నువ్వు అపవాదికి చోటు ఇవ్వకుండా నువ్వు నీ చేతుల్ని బలపరుచుకొని ఏ విధంగా అయితే దేవుడు చెప్పాడో, ఈరోజు మన జీవితంలో కూడా ఆయన ఒక పని ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక బాధ్యత కలిగిన పని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ పనిని మనం పొందుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఈ 18వ వచనంలో ప్రభువారు చెప్తున్నాడు, యేసు నా గొర్రెల్ని మేపుము, నీవు యవ్వనమై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెళ్చుంటివి, నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుమును కట్టి నీకిష్టమైన కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయంగా చెప్పుచునని అతనితో చెప్పాను. ఈరోజు ప్రభువారు చెప్తున్నది కూడా అంతే. ఆయన గొర్రెల్ని మేపేవారుగా పేతురుని ఉండమంటున్నాడు. ఈరోజు ప్రభువారు కూడా మనకి ఏదన్నా ఒక పని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? సమస్తాన్ని ఎరిగిన ప్రభు మన కెపాసిటీకి తగ్గట్టు ఆయన శోధనలు రప్పించడు, కానీ మనం ఏదైతే చేయగలమో, ఏదైతే చేస్తామో అది మాత్రము దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రభువారు అడుగుతున్నారు ఏమనంటే, నన్ను ప్రేమించున్నావా? ఈరోజు ఆయన్ని ప్రేమించే బిడ్డలంగా, ఆయన స్తుతించే బిడ్డలంగా, ఆయన ఆరాధించే బిడ్డలంగా, నిరీక్షణతో ఆయన కోసం ఎదురు చూస్తున్న మనము, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. తోమా జీవితంలో కూడా దేవుడు అదే చెప్తాడు. ఏమనంటే, ఆయన పునరుద్ధానుడై లేచాడు అనంటే తోమా నమ్మల, అవిశ్వాసంతో ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలనుకున్నాడో దేవుడు ఇమీడియట్గా తోమా దగ్గరికి వచ్చాడు. ఎక్కడైతే వేలి పెట్టాలనుకున్నావో పెట్టు, ఎక్కడైతే నా గాయములు తడమాలనుకున్నావు తడుము, ప్రతిదీ చూడు. ఆయన తిరిగి లేచాడనే గ్రహింపును తోమాకి ఇచ్చాడు. ఈరోజు మన నిరీక్షణతో ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, మనం కూడా ఆయన రాకడలో సిద్ధపరుస్తున్నప్పుడు సిద్ధపడే గుంపులో మనం ఉండాలి.
ఆ సిద్ధపడిన వారంగా మనం ఉండకూడదు. సిద్ధపడే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మన జీవితం ద్వారా ఆయన పొందుకుందునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, నీకు వందనాలు, స్తోత్రాలయ. సమస్తాన్ని ఎరిగిన దేవుడు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము కూర్చుండుట, లేచుట, ఆయా పరిశీలించి, పరీక్షించి తెలుసుకున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. రాజా, ఈ రోజంతా నీ ఉదయంన నీ కృపతో, నీ వాత్సల్యంతో, నీ బాహుల్యంతో ప్రభా మమ్మల్ని, మా కుటుంబాలని మీరు పోషించి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ చిత్తమైతే ప్రభా అయా ఈరోజు నీ ఉదయమున నీ కృపతో, నీ వాత్సల్యంతో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. అయా మనుషుల రీతిగా ప్రభా మేము ఆలోచించుకుంటాం ప్రభా, ఎవరు మా మీదకి వస్తారు, ఏ ఆలోచన మా మీదకి వస్తాయి, ఏ తలంపులు మా మీదకి వస్తాయి అని మేము ఆలోచిస్తున్నాం. కానీ ప్రభా తలంపులు ప్రభా సమస్తాన్ని నువ్వు ఎరిగి ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. నీ చిత్తమే మా ఎడలు జరిగించండి. ఈ రోజంతా నీ కృపతో, నీ వాత్సల్యంతో ప్రభా నీ బిడ్డల్ని పోషించండి. అయా యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో బిడ్డల్ని ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా మార్చండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. బలపరచండి అయ్యా. మేము సవాల్తో కూడిన మాటలు మేము మాట్లాడే కృపని, ధన్యతను మాకు దయచేయండి. ఎరిగినది ఏది నువ్వు లేకుండా ఎరగలేదు ప్రభా. సమస్తాన్ని నువ్వు తెలుసుకున్నవాడు ప్రభా. సమస్తము నువ్వు ఉన్నవాడు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలని గట్టి నమ్మకంతో, విశ్వాసంతో మాట్లాడేది కృపని, ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.